ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్‌లో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు టెక్నాలజీ అనేది ఏ విధంగా పెరిగిపోయింది అనేది. కానీ ఈ టెక్నాలజీ అండ్ సైన్స్‌కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? అసలు నాన్ సైన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ పైన పట్టు పొందడానికి ఏ విధంగా మెరిట్ మైండ్స్‌లో దీని గురించిన శిక్షణ ఇస్తున్నారు? ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నటువంటి హిదాయతుల్లా గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, బేసిక్గా ఇప్పుడు చాలా వరకు కూడా ఈ ఎవరైతే పోటీ పరీక్షలకి గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, యూపీఎస్సీ దగ్గర నుంచి మొదలుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒక మేజర్ సబ్జెక్ట్గా ఉంది. చాలా క్రూషియల్ సబ్జెక్ట్గా ఉంటుంది కూడా. సో ఇందులో బేసికల్గా అభ్యర్థులు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే ఒక అపోహ పెట్టుకున్నారు. అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకు చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, మనకు అర్థం కాదు, చాలా కాన్సెప్టువల్గా ఉంటుంది. దీన్ని ఎలా చదవాలా, ఏం చదవాలా, ఏ సోర్స్ మనం చూడాలా. ఎందుకంటే ఈ టెక్నాలజీలో రోజు రోజుకు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో బేసికల్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో డైనమిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డైనమిజాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలా అనేటువంటి విషయాలు, అంటే మిగిలినటువంటి సబ్జెక్టులతో పోల్చుకుంటే ఇది చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి సో దీని గురించి ఇబ్బంది పడడం సహజమే. కానీ మనం అనుకున్న విధంగా అనుకున్న రీతిలో దీనికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఇందులో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి జనరల్ సైన్స్ పార్ట్ ఉంటుంది, రెండోది టెక్నాలజీ పార్ట్ ఉంటుంది. ఈ టెక్నాలజీలో మెయిన్గా మనం ఏం ఫోకస్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఈ ఏరియాస్ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ పార్ట్కి వచ్చామనుకోండి, జనరల్ సైన్స్ అనేది మనము లోయర్ స్టాండర్డ్స్లో చదివింటాం. 8th, 9th, 10th క్లాస్లో మనము ఈ జనరల్ సైన్స్లో అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ పార్ట్ చదివింటాం. ఈ చదివినటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ పైన మెయిన్గా ఫోకస్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్స్ అనేటివి మనకు బాగా గ్రిప్ ఉంది అంటే టెక్నాలజీని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో మనం చాలా వరకు టెక్నాలజీ అంటే ఈ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు టెక్నికల్గా టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక సైంటిస్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు, డాక్టర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఒక బేసిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్లో టెక్నాలజీని ఎవ్రీడే యూజ్ చేస్తున్నాం. సో టెక్నాలజీ లేకుండా మన మనుగడ అనేది చాలా కష్టంగా మారిపోతుంది. అలాంటి టెక్నాలజీలో మన డైలీ లైఫ్లో చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఈ సైన్స్ అనేది ఎలా ఇమిడి ఉంది అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అలాంటప్పుడు ఈ టెక్నాలజీ మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది.